అప్పుడు జాతకంలో ఈ విధంగా ఉన్నప్పుడు ఈ విధంగా జరగడానికి సందేహమే లేదు. ఎందుకంటే జ్యోతిష్శాస్త్రం అని చెప్పబడింది మ్యాథ్స్ లెక్కలు 3 3 కలిపితే 6. ఇది ఎవరు చెప్పినా కూడా 6. అందులో ఎటువంటి మార్పు లేదు. అదే విధంగా జ్యోతిష్శాస్త్ర ప్రకారం ఫలానా గ్రహాలు ఇలా ఉంటే ఏంటి ఫలితం, ఏ గ్రహాలతో కలిస్తే ఏంటి ఫలితం అని రాయబడి ఉంది. అది పూర్తిగా చదివితే చాలు. ఇది మీరు కూడా చదవగలరు. ఎందుకంటే ఇది లెక్కలే, శాస్త్రం. ఇప్పుడు కొంతమంది సంబరాల్లో ఊగుతూ చెప్తారు. అది మిగతా వాళ్లకు చెప్పడం కుదరదు కదా. చాలా మంది భవిష్యత్తు గురించి ఎన్నో విధాలుగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. వాటి గురించి చాలా మంది చదివి ఉంటారు. కొంతమంది ఇలా ఉండి చెప్తూ ఉంటారు, కొంతమంది ఊగిపోతూ చెప్తూ ఉంటారు. అదేమీ శాస్త్రం కాదు. దానికొక బేస్ లేదు. ఇతరులకు నేర్పడం కుదరదు.